State-of-the-art research. Industry-driven skilling. 100% placements. KL, deemed to be university. రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీన ఇవ్వాల్సిన వృద్ధాప్య పెన్షన్ అయితేనేమి అయితే ఈ పెన్షన్లపై చూసుకుంటే ఈ రోజు ఇవ్వడం పట్ల అయితే తీవ్ర అసంతృప్తి అయితే మాత్రం ఇక్కడ పెన్షన్ అందుకున్నటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు. మనం ప్రస్తుతం చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి సచివాలయం దగ్గర అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి అయితే ఇక్కడ పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధాప్యం కావచ్చు, ఇతర వికలాంగులు కావచ్చు, అలాగే వితంతువులు కావచ్చు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, ఈరోజు చూసుకుంటే 1వ తేదీన అయితే మీకు పెన్షన్ వచ్చేది, అదే ఉదయాన్నే మీ ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఈరోజు చూసుకుంటే ఇటువంటి పరిస్థితి ఈరోజు దాపరించింది. ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? రావడం దూరం రావడం అని భయం. మరి నల్లేం కదా ముసలోళ్ళం కట్టినాం. నన్నేమో మరి ఎన్నలు ఇంటికి వచ్చి తలుపులు గుద్దిసి ఇచ్చారు. ఇప్పుడు మరి దూరం రావడము, ఏ టైం ఎత్తారో ఏ టైం ఉన్నదో భయము అంతే. అంటే మీరు ఈరోజు వచ్చి ఇక్కడ పడికాపులు కాసుకుని ఇక్కడ ఉన్నప్పటికీ లేదా తెల్లవాసరికి మిండి తెచ్చి ఇచ్చినట్టు తేడా ఏమైనా కనిపించిందా? మరి తేడా కదండి. ఇక్కడ దూరం రావడం వంట చేసుకోలేదు, అమ్ముకొని వచ్చినాము, కూరగాయలు అమ్ముకొని వచ్చినాము, గెంజి తాగినాము, సరే పెన్షన్లు ఎత్తాను రాను పరుగు నట్టుకుని వచ్చినాము. ఎన్నాళ్ళు చక్కగా ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఎంత నోడుకు ఉంది జనం బోల్డ్ జనము. అంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే ఒకప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రజెంట్ మొన్న అవలంబిస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు చూసుకున్నటువంటి ఈసీ తీసుకుని ఈ నిర్ణయానికి మధ్య వ్యత్యాసం ఏమైనా మీకు కనిపిస్తుందా? నాకే తెలియలేదండి. అంటే అప్పుడు అప్పుడు కూడా సేమ్ ఇటువంటి పరిస్థితి ఉండేది కదా. మీరు ఒకసారి ఏమైనా మాట్లాడగలరు దీని గురించి? అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఈరోజు అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఏమైనా కనిపించిందా? తేడా అంటే మరి అప్పటికిప్పటికి ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తాండ్రు, మాకు ఏతన లేదు, తలుపులు కొట్టేసి ఇస్తాండ్రండి. పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ జగన్ వచ్చిన కాంచి మాకు పర్వాలేదు. జగన్ అన్న వచ్చిన నుంచి మాకు పర్వాలేదు. ఇంటికి తెచ్చి పెన్షన్ ఇచ్చాడు, మళ్ళీ జగన్ అన్న రావాలి. అంటే ఇప్పుడు ఈసీ ఈ రోజు తీసుకుంటే మీకు 1వ తేదీన అయితే పెన్షన్ అందాలి, 1వ తేదీ మీకు పెన్షన్ అందలేదు. ఈ రోజు చూసుకుంటే 4వ తేదీ వరకు మీకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. నిన్న కూడా బ్యాంకులో సరిగా అమౌంట్ పడలేక ఆ సచివాలయం సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు పిలిచి ఇచ్చినందుకు ఈ రోజు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే 1వ తేదీకి అందినందుకు, 4వ తేదీని అందినందుకు. 1వ తేదీకి ఇప్పటికీ కొద్దిగా ఇబ్బంది వస్తుంది అంతే. మేమేవో ఉంటాయి కదా ఏవో ఖర్చులు, అదే ఇబ్బంది వచ్చింది అంతే, ఇంకేం లేదు. పెద్ద మీరు చెప్పండి అయ్యా. అవునండి, ఎన్నాళ్ళు సదుపాయం ఇప్పుడు లేదు. ఈ రాజకీయాలు ఈ పెన్షన్లు తీసేయడం మహా చెడ్డది. ఎన్నాళ్ళు ఇంటికే వచ్చి ఇచ్చారు. ఇప్పుడు రాజకీయంకును పెన్షన్కి ఏంటండి? రాజకీయాలు అయితే ఎవరు వాళ్ళని తీసినారు, వాళ్ళని తీసి ముస్లిం కూడా ఎలాగ రాగలరు? రాలేరు కదా. ఆ చంద్రబాబు నాయుడికి తెలివితేటలు లేవా? మరి ఆయన పరిపాలన ఇలాగే ఉంటుందా? పరిపాలన అంటే సక్రమం చేసిన వాడిని చెడదగ్గడం ఇదే పరిపాలన. అదేం పని? ఇప్పుడు మీ కాలేజీ ఉన్నాడు వస్తాడు, కాలేజీ లేని వాళ్ళు ఎలాగ వస్తారండి? ఇన్నాళ్ళు ఇంటికి తలుపు గుద్ది ఇచ్చారు. అది సక్రమంగా వెళ్ళేవాడికి కుంకులు కొట్టేస్తాడు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు ఈరోజు ఎంత ఎండతో వచ్చారు కదా, సచివాలయం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మీకు ఏమైనా సరే మీకు ఇబ్బందులు కలుగుకుండా ఎటువంటి ఏర్పాట్లు అయినా చేశారు? ఏర్పాట్లు చేసినా ఇంటికన్నీ రావడానికి శక్తి ఒకటి ఉండాలి కదా. ఇక్కడ ఏర్పాటు బాగానే చేస్తారు. ఇప్పుడు ఇంటికన్నీ రావడానికి శక్తి ఉండాలి కదండి. ఆ శక్తి లేదు, ఇక్కడ రాలేము కదా. ఇదేమి అంత ఘోరంగా ఉంది. అంటే ఒకప్పుడు చూసుకుంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వానికి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, అప్పుడు టీడీపీలో చెట్ల కింద కూర్చొని మళ్ళీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ రోజు వచ్చిందా? టీడీపీ పేదల్లో పంచాయతీ పడిగాపులు కాసాను 8 రోజులు. పడిగాపులు కాసి ఏం ముద్ర పడలేదంటే మళ్ళీ మరుసనాడు తోలేశారు. అప్పుడు ఒక 10 రోజులు పోయిన తర్వాత అప్పుడు ఇచ్చారు. ఆ పరిపాలనకి ఈ పరిపాలన ఒకరోజు తెగిపోయింది. తెల్లారింటికి కలుపులు కొని వస్తే డబ్బులు వెళ్ళిపోయాయి. పరిపాలన ఆ పరిపాలన అనేక నేర్చ. ఇప్పుడు పరిపాలనే శుభ్రంగా ఉంది ప్రజలకి. పరిపాలనకి చూస్తారు కానీ నువ్వు ఎన్ని డొంక తిరిగి చేసినా అదే ప్రజలు అంగీకరించరు. అదండి. నడవలేం కదా, నడవలేక ఎండలో అలా నీళ్ళు పట్టుకుని మా అబ్బాయిని తోడు తీసుకుని వచ్చాను. అంటే మీకు 1వ తేదీకి పెన్షన్ అందేది, ఈ రోజు 4 రోజులు లేట్గా వచ్చింది. ఇబ్బంది పడిపోయాం. మరి డబ్బులు అవసరం ఉంటే మరి ఏమైనా చెయ్యాలి. ఆటో మీద వచ్చాం మా అబ్బాయిని తీసుకొని, అంత ఇబ్బంది అయిపోయింది మాకు.
మరి ఇప్పుడు వాలంటీర్లు వచ్చి ఇచ్చినప్పటికీ ఈ రోజుకి తేడా మీకు తేడా ఉంది, ఉండదు కదండి. కాలు దగ్గర తెచ్చిస్తారు వాళ్ళు. మేము ఆటో చూసుకొని ఇంట్లో పని చూసుకొని మా అబ్బాయిని తీసుకొని వచ్చే ఇబ్బంది. మరి ఇప్పుడు ఈసీ తీసుకుని ఈ నిర్ణయంకి ఇంతకు మునుపు వాలంటీర్లు ఇచ్చిన దానికి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, అభిప్రాయం అంటే ఏమీ లేదు, నాకు తెలియదు కదా. తేడా అంటే మరి అప్పుడున్న అవసరాలు అప్పుడు ఇవ్వగానే అవసరాలు తీర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంత లేట్ అయింది, ఎక్కడ పెట్టి అక్కడ ఆగిపోయినాయి అనమాట. అది అంటే ఇప్పుడు వాలంటీర్ వచ్చి మీ ఇంటికి ఇచ్చేవాళ్ళు, ఈ రోజు చూసుకుంటే వాలంటీర్ ఈ రోజు మీకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది అనిపించింది, మరి ఇబ్బంది అనిపించిందండి. ఇబ్బంది అనిపించిన తర్వాత మేము ఓన్లీ పెన్షన్ మీద బతుకుతున్నానండి. నేనైతే నా భర్త కూడా వృద్ధాప్యాలు ఉన్నారు, నేను వికలాంగుల పెన్షన్ నాకు వస్తుంది. ఇద్దరు కూడా పెన్షన్ మీద ఆధారపడి ఉన్నామండి. తప్ప మాకు ఏ ఆధారం లేదు. పొలం కానీ పొట్టలు కానీ ఏమీ లేవు మాకు. ఆస్తులు అంతస్తులను రేకుల షెడ్లో ఉంటున్నాం. ఈ పెన్షన్ డబ్బుల మీద బతుకుతున్నామండి, అంతే. మరి ఇప్పుడు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈ రోజు చూసుకుంటే ఇంటికి వచ్చి కాకుండా డైరెక్టర్ మిమ్మల్ని సచివాలయంకి పంపించారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే మరి ఎలక్షన్లు కదండి, అందు గురించి ఈ నెల తీసుకోమన్నారు. అలాగనేసి ఆలోచిస్తున్నాను. మళ్ళీ వాలంటీర్ వచ్చి మీకు ఇస్తారని మీరు ఆశిస్తున్నారా? ఇస్తారని అంటున్నారు కదండి. మళ్ళీ అంటే మళ్ళీ వైసీపీ వస్తే కదా మళ్ళీ వాలంటీర్ ఉంటారని చెప్తున్నారు. మరి వైసీపీ రాకపోతే వాలంటీర్ ఉంటారు కదా? ఎప్పుడుదప్పుడండి ఎవరు వచ్చినా వాలంటీర్లు పెడతారని అనుకుంటున్నాను నేను. అంటే ఈ ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు చూసుకుంటే మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడ్డామండి, మరి ఇబ్బంది పడ్డాం అలా. అంటే పెన్షన్ మీద బతుకున్న వాళ్ళు మరి ఇబ్బంది పడతారండి. అదే ఈరోజు కష్టమేటండి. ఈరోజు అంటే 1వ తేదీకి మీకు పెన్షన్ అందేది, ఈ రోజు 4 రోజుల తర్వాత అందింది. ప్రతిరోజు కూడా మీకు వచ్చేసరికి ఇక్కడ వాలంటీర్ వచ్చి మీ చేతికి ఎర్లీ మార్నింగ్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఎన్నాళ్ళు ఇచ్చేసారు ఇంటికి. మరి ఇప్పుడు ఇవ్వడం లేదు కదా, ఎక్కడికి రమ్మన్నారు వచ్చిన. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆ 3000 మరి ఎక్కువ ఇవ్వలే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ ఇస్తారని మాట లేదు కదా. ఆ 3000 ఇచ్చినారు. మీకు కష్టం అనిపించలేదా? కష్టం అనిపించే మరి అందలు పడిపోతాం వెళ్ళి. నిజమేనండి, నీకు కష్టమైతే మరి అందలు పడిపోతాం మనం. వాళ్ళు ఇవ్వండి ఇస్తే మరి అందరం సరదా మరి ఇంకేంటి. అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి పాలనకిను ఈ రోజు ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఈసీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంకి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మామే ఫీల్ అవ్వలేదు. ఏం ఫీల్ అవుతాం? ఫీల్ అయితే ఏడ్చోకం. మరి కొంచెం దెబ్బలు కాయడానికి తప్పు. ఫీల్ అయితే 2 ఆడపడి 2 నాగేస్తారు అంతేనే మరి. మరి ఇంకేంటి అంతేనా? అంతే. మీకు ఇప్పుడు ఇబ్బంది అనిపించలేదా? మరి ఇబ్బంది వస్తే వస్తుంది, మరి ఏడు చేస్తాం. ఇబ్బంది అనిపించింది అనుకో, మరి ఇబ్బంది అయితే వాళ్ళు ఇవ్వండి, మరి ఏడు చేస్తాము. ఇచ్చిన తర్వాత తీసుకోవడమే, మరి ఇంకేంటి. అంటే ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి వాలంటీర్ వచ్చి మీ ఇంటికి తెచ్చిచ్చారు. ఈ రోజు చూసుకుంటే ఈ విధంగా మీరు వచ్చి సచివాలయం రమ్మడం పట్ల వాళ్ళకేదో జీతాలు తగులుకుంటానని వాళ్ళు తీస్తున్నారు. మరి ప్రజెంట్ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ తీసుకున్నటువంటి పెన్షన్దారులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నామని చెప్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ రోజు చూసుకునే ఈ నిర్ణయానికి అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి మాత్రం చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో చూసుకుంటే ఆ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే గ్రామీణ ప్రాంతాలకు సచివాలయాలు అప్పుడు లేనప్పటికీ కూడా పంచాయతీ ఆఫీసుల వద్ద ఏ విధంగా పడిగాపులు కాసామో ఈ రోజు కూడా అటువంటి దౌర్భాగ్య దుస్థితి అయితే మాత్రం ఈరోజు ఏర్పడ్డది. మమ్మల్ని అయితే మాత్రం తీవ్ర ఇబ్బందికి అయితే గురి చేస్తున్నారని చెప్పేసి చూసుకుంటే అతర వికలాంగులు అయితే మాత్రం చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి మేము ఏ విధంగా రాగలమని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన చీపురుపల్లి పంచాయతీ పరిధిలో అయితే మాత్రం మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడైతే మాత్రం పెన్షన్దారుల కోసం అయితే మాత్రం టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంతటికీ ఎన్ని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినప్పటికైనా సరే ఇక్కడైతే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడితే గురవుతున్నారు. ఇక మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఏ విధంగా ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు కదా, ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ నుంచి ఎలా వచ్చారు? ఈ ఎండలండి, ఎండలకు భయం పడిపోయి ఈ కాలు ఈడ్చుకొని ఆటో కట్టించుకొని వచ్చామండి. మరి వచ్చి ఇక్కడికి వచ్చి మేము తీసుకోలేదు, మన అటు ముసలి మళ్ళీ కూడా తీసుకోనేము. మీరు కానీ చూసి ఎల్లకాడికి పంపించి మాకు ఇది ఆనందము.
మాకు ప్రతిదీ ఇంటికి తెచ్చి ఇచ్చాడు జగన్ అన్న. జగన్ అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడు కాబట్టి మాకు ఇంటికి పంపించండి డబ్బులు. అంతే, మాకు రానాక ఓపికలు లేవు. అయితే ఇది పరిస్థితి. అయితే కేవలంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే ఒకవైపు చూసుకుంటే టీడీపీ వర్గాలు కావచ్చు, ఈ వీలైతే మాత్రం ఈ చేసినటువంటి కంప్లైంట్ మేరకు మాకు ఈ దుస్థితి ఏర్పడ్డదని అయితే మాత్రం మనతో పెన్షన్దారులు అయితే చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, చీపురుపల్లి నుంచి విజయనగరం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.